ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మీరు thumbnail ఆల్రెడీ చూసే ఉంటారు. శ్యామలాదేవి నవరాత్రులు లేదా మాఘగుప్త నవరాత్రులు, అతి రహస్యమైన నవరాత్రులు ఏ రోజు ప్రారంభమవుతాయి, ఎప్పటితో ముగుస్తాయి, అదేవిధంగా సంపూర్ణంగా మనం ఈరోజు పాటించవలసిన నియమాలు, అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి అన్నీ కూడా చిన్న వీడియోలో అయితే చేశానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలకి మంచిగా చదువు ఉండాలి అన్నా, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు రావాలి అన్నా, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి, సత్సంబంధాలు అంటే అన్యోన్యత పెరగాలి అన్నా అమ్మవారిని ఆరాధిస్తారండి. రాజశ్యామలాదేవి ఈ అమ్మవారు మనకి లలిత అమ్మవారికి కుడివైపున ఉంటారు. అయితే ఈ అమ్మవారిని ఈ మాఘమాసంలో శుద్ధ పాద్యము నుంచి నవమి వరకు ఈ 9 రోజులు మనం అమ్మవారికి పూజలు చేసుకుంటాము. అయితే ఈ నవరాత్రులు మనం మంచిగా దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు చూస్తారు కదా, మనం ఎక్కువగా వైభవంగా చేసుకుంటూ ఉంటాం. అలా కాదండి, ఈ నవరాత్రులు రహస్యంగా, అంటే మనం ఎవ్వరికి కూడా నార్మల్గా తాంబూలాలు అటువంటివి ఏవి కూడా ఇవ్వకుండా నార్మల్గా ఇంట్లో పూజ చేసుకొని నిష్టగా 9 రోజులు అమ్మవారిని ఆరాధించవలసి ఉంటుంది. అయితే ఇవి చాలా పవిత్రమైన రోజులండి. ఈ 9 రోజులు మనకి శ్యామలాదేవిని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి ఆరాధించడం వల్ల ఎవరికైతే తీరని కోరిక ఉంటుందో అది కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండాలండి. అంటే పిల్లల చదువుల విషయం కానీ, భార్యాభర్తల అన్యోన్యతకు కావచ్చు, లేదా ఎవరైనా ఇంట్లో సభ్యులు చెడుదారి పడుతుంటే వాళ్ళు మంచి దారిలో రావాలి అన్న, మంచిగా తెలివితేటలు రావాలి అన్న, ఇటువంటివన్నీ కూడా అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి కలుగుతాయండి. అమ్మవారు ఆరాధించడం వల్ల అమ్మ మనకి ప్రసాదిస్తుంది. అయితే మనకి ఈ నవరాత్రులన్నవి ఎప్పటి నుంచి ప్రారంభం, ఎప్పటి వరకు ముగుస్తాయి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందామండి. ముందుగా అయితే మనం 2025 సంవత్సరంలో జనవరి 30 గురువారం నుంచి ప్రారంభమవుతాయండి. అంటే పాడ్యమి తిథి నుంచి ప్రారంభమవుతాయి మాఘమాసం స్టార్టింగ్. తర్వాత ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం వరకు మనకి ఈ నవరాత్రులన్నవి ఉంటాయండి. అయితే వీటిని మాఘగుప్త నవరాత్రులని, శ్యామలాదేవి నవరాత్రులని వివిధ నామాలతో పిలుస్తూ ఉంటాము. మనకి సంవత్సరంలో పురాణాల ప్రకారం 4 నవరాత్రులు ఉంటాయని మనం ముందుగానే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం 4-5 సంవత్సరాల నుంచి శ్యామలాదేవి నవరాత్రులు అయితే పూజ చేసుకుంటున్నాము. అయితే 4 నవరాత్రుల్లో మనకి మొదట చైత్ర మాసంలోని వసంత నవరాత్రులు వస్తాయండి. అంటే ఈ నవరాత్రుల్లో మనం లలిత అమ్మవారిని ఆరాధిస్తాము. ఆషాఢ మాసంలో ఆషాఢగుప్త నవరాత్రులు వస్తాయి. ఆ నవరాత్రుల్లో మనం వారాహిదేవిని ఆరాధిస్తాము. అదేవిధంగా మనం ఆశ్వీజ మాసంలో అంటే దేవి శరన్నవరాత్రులు, ఈ నవరాత్రులు ఇంచుమించు అందరికీ తెలిసినవండి. దసరా నవరాత్రులు అంటాం కదా, ఈ నవరాత్రులు వస్తాయి. ఈ నవరాత్రుల్లో మనం దుర్గమ్మ వారిని ఆరాధిస్తాము. మాఘమాసంలో వచ్చే నవరాత్రులు అంటే శ్యామలా నవరాత్రులలో మనం శ్యామలా అమ్మవారిని ఆరాధిస్తాము. అమ్మవారు వీణ పట్టుకొని ఉంటారో, పిల్లలు ఎవరైతే చదువులో బాగాలేదు అన్నీ ఉంటారో అటువంటి వాళ్లకు జ్ఞానం లేదు, అటువంటి వాళ్లకు చక్కగా అమ్మవారి శ్యామల దండకం ఉంటుందండి. దండకం ఈ 9 రోజులు పూజలో చదివించినట్టయితే వాళ్ళు తప్పకుండా వాళ్ళ అనుకున్నది రీచ్ అవుతారు. మంచి జ్ఞానం, మంచి తెలివితేటలు అమ్మవారు వాళ్ళకి ప్రసాదిస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఈ 4 నవరాత్రులు కూడా మనకి చాలా శక్తివంతమైన నవరాత్రులు అండి. 4 నవరాత్రులు చేసుకుంటే అమ్మ ఆశీస్సులు మన పైన ఉంటాయి. సంపూర్ణ పూజా విధానం నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తానండి. అయితే కలశ స్థాపన, అఖండ దీపం పెట్టే సమయం ఎప్పుడు అంటే మనకి జనవరి 30, 2025 గురువారం రోజు ఉదయం 5 గంటల నుండి 8:50 నిమిషాల లోపు మనం ఈ స్థాపన చేసుకోవచ్చండి. ఆనవాయితీ ఉండాలా అంటే ఆనవాయితీ లేకపోయినా సరే ఇవి పెట్టుకోవచ్చండి. ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. లేదు ఇంకా భయపడే వాళ్ళైతే నార్మల్గా ఇవేవి పెట్టకుండా కూడా అమ్మ
అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవచ్చు. అదేవిధంగా అయితే అమ్మవారికి ఏ మంత్రాలు పఠించాలండి అంటే శ్యామలాదేవి దండకం ఉంటుందండి, దండకం పఠించవచ్చు. అదేవిధంగా మనకి లలిత అమ్మవారికి ఏ విధంగా అయితే లలిత సహస్రనామం ఉంటుందో అదేవిధంగా శ్యామల అమ్మవారికి కూడా శ్యామల సహస్రనామం ఉంటుంది, అది కూడా మనం పఠించవచ్చు. మాతాంగి శ్యామలాదేవి స్తుతి ఉంటుంది, అది కూడా మనం పఠించవచ్చు. ఇవన్నీ కూడా మనకి గూగుల్లో పీడిఎఫ్లో ఉంటాయండి. లేదు అంటే మనం చక్కగా ఆడియో ఫామ్లో కూడా పెట్టుకొని యూట్యూబ్లో వినవచ్చు. అయితే నైవేద్యాలు వచ్చేసరికి ప్రతిరోజు కూడా మనం అమ్మవారికి వీలైతే మీకు బెల్లం పాయసాన్ని పెడితే అమ్మవారికి చాలా ఇష్టం అండి. తప్పకుండా వీలైతే సమర్పించండి. లేదు అంటే మీరు ఈజీగా అయిపోయేది ఏంటి అంటే వడపప్పు, చలిమిడ, పానకం ఇవి కూడా సమర్పించవచ్చు. మనం ఏది సమర్పించాము అన్నది కాదండి, ఎంత భక్తితో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తున్నాము అనేదే చాలా ముఖ్యం. అయితే పూజ ఏ సమయానికి చేసుకోవాలండి అంటే పూజ కొందరికైతే తెల్లవారుజామున అవుతుందండి, అలా బ్రహ్మముహూర్తాన్ని చేసుకుంటే మంచిదే. లేదు అవ్వదు అనుకునే వాళ్ళు 12 గంటల లోపు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. ఉదయము సాయంత్రము కూడా పూజ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం మిగిలిన నవరాత్రులు ఎలా జరుపుకుంటామో ఈ నవరాత్రులు కూడా అదే విధంగా మనం చేసుకుంటాం కనుక అమ్మవారికి ఈ స్పెషల్గా ఈ నవరాత్రుల్లో తమలపాకుపై తేనెను వేసి నైవేద్యంగా అదేవిధంగా తాంబూలంగా సమర్పిస్తారు. దీనినే తాంబూలం అంటారు. చిన్న తమలపాకుపై కొంచెం తేనె వేసి అమ్మవారికి ప్రసాదం పెడతారనమాట, తాంబూలం. అది పిల్లల చేత తినిపించడం వల్ల అమ్మవారికి పెట్టింది వాళ్ళకి జ్ఞానం పెంపొందుతుంది అని చెప్తారు. అయితే అన్ని రోజులు మేము పూజ చేయలేమండి, పీరియడ్స్ సమస్య ఉంది అంటే పీరియడ్స్ అయిన తర్వాత 5 రోజుల్లో కూడా మీకు ఒక్క రోజైనా పూజ చేయడానికి ట్రై చేయండి. మీకు వీలైనన్ని రోజులు పూజ చేసుకోవచ్చండి. 9 రోజులు చేయాలని ఏమీ లేదు. మనం మంచిగా భక్తి శ్రద్ధలతో ఒక్కరోజు, 3 రోజులు, 5 రోజులు ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. అయితే మనకి 5వ రోజున అమ్మవారు సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారండి. వసంత పంచమి అని అంటాం కదా, ఈరోజు పిల్లలకి చేత పూజ చేయించండి. పిల్లలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు. వాళ్ళు సంగీతం కానీ, జ్ఞానం కానీ, చదువులో కానీ అన్నిటిలో కూడా ముందుగా ఉంటారనమాట. చాలా మంచిదండి. అమ్మవారిని ఆరాధించడం వల్ల చాలా ప్రయోజనాలు, అద్భుతమైన విద్యను, వాక్యును, అదేవిధంగా జన వశీకరణను కూడా అమ్మవారు ప్రసాదిస్తారు. అంటే వశీకరణ అంటే తప్పుగా అనుకోకండి. వశీకరణ అంటే మనం మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా వినాలి అనిపిస్తుందన్నమాట. అంతటి మంచి వాక్చాతుర్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. ఏమి చెప్పినా సరే ఎవరైనా సరే విని చాలా సంతోషించేలా అమ్మవారు మనకి వాక్చాతుర్యాన్ని ప్రసాదిస్తారు. అయితే శ్యామల నవరాత్రిలో మనం లలితాదేవి అష్టోత్తరాలు, లలితా సహస్రనామం కూడా చదువుకోవచ్చండి. ఎందుకంటే అమ్మవారు మనకి మంత్రిని దేవత, మనకి లలితాదేవి పక్కనే కుడివైపున ఉంటారనమాట. లలితాదేవిని కూడా ఆరాధించవచ్చు. శ్యామలాదేవి ఫోటో లేదండి అనుకునే వాళ్ళు చక్కగా లలిత అమ్మవారిని, దుర్గమ్మను పెట్టి కూడా పూజ అయితే చేసుకోవచ్చండి. లేదండి మేము ఫోటో ఉంది అంటే ఫోటో పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే మనకి కలర్ జిరాక్స్ 40 రూపీస్ అండి, అది తెచ్చి పెట్టుకొని చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఆ ఫోటోని భద్రపరచుకోవచ్చు. లేదు అంటే నదిలో కానీ నీటిలో కానీ భద్రపరచలేము అనుకుంటే కలిపేసుకోవచ్చు. అయితే నాన్ వెజ్ తినకుండా ఉండమండి, ఇంట్లో వండుతాము అనుకునే వాళ్ళు చక్కగా పూజ అన్నది చేసుకునే 9 రోజులు తినకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఒకవేళ ఇంట్లో సభ్యులు ఒప్పుకోలేదు అనుకుంటే మీరు చక్కగా పూజ చేసుకున్న తర్వాత అవి ఏవైనా వండి మళ్ళీ స్నానం చేసిన తర్వాతే పూజ గదిలోకి వెళ్ళండి. భక్తి శ్రద్ధ అన్నది ముఖ్యం, కానీ మనం ఏమి చేస్తున్నాం అన్నది కాదండి. చక్కగా అమ్మవారిని మంచిగా పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.